దీనమ్మ ఏం జమానా నడుస్తుందిరా భయ్. లవ్ చేసిన వదిలేసి బస్ క్లీనర్ తో లేచిపోవడేంద్రా భయ్. కపుల్ బాగున్నారు కదా, వీళ్ళ స్టోరీ తెలిసినాక బాధపడాలో అతను ఇంకా బతుకున్నాడని సంతోషపడాలో అర్థం అవ్వట్లేదు. అతని పేరు అఖిల్, ఆ అమ్మాయి పేరు మేఘ. వీళ్ళిద్దరు ఆన్లైన్లో పరిచయం అయ్యి లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకొని ఇంట్లో నొప్పించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. వీళ్ళు కేరళలో ఒక ఫేమస్ యూట్యూబర్స్. వీళ్ళిద్దరికి మిలియన్స్లలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. రీసెంట్గానే వీళ్ళకి మ్యారేజ్ కూడా అయింది. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు కదా, తను చదువుకుంటా అంటే వాళ్ళ ఇంట్లో నొప్పించి మరి తనని చదువుకోవడానికి పంపిండు. ట్విస్ట్ ఏంటంటే తను ఏ బస్సులో అయితే ట్రావెల్ చేస్తుందో అదే బస్ క్లీనర్ తోటి లేచిపోయింది. ఏమైంది, తను ఇంకా ఇంటికి రాలేదని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దగ్గర పట్టులో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తే నైటీ మీద బస్ క్లీనర్ తోటి అయితే తను లేచిపోయింది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక ఫేమస్ యూట్యూబర్ హ్యాండ్సమ్ మొగుని విడిచిపెట్టి ఒక 40 ఏళ్ళ క్లీనర్ గాంతో లేచిపోయింది. తనకి ఏం నచ్చిందో ఏం చేసిందో ఆ యూట్యూబర్కు అన్నీ ఉన్నాయి, అయినా కూడా తను వదిలేసి వెళ్ళిపోయింది. అంతేకాదు తను వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ చెల్లె నగలు కూడా తీసుకొని వెళ్ళిపోయిందంట. మనిషి పోతే తిరిగి రాదు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, నగలు కూడా మళ్ళీ సంపాదించుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే తను వెళ్ళిపోయిందే మంచిదైంది బ్రదర్. ఆ క్లీనర్ గాంతో కలిసి ఆ బస్ తోటి వచ్చి నిన్ను గుద్ది చంపలేదు, వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకొని. అట్లా వెళ్ళిపోయిందే మంచిదైంది. దరిద్రం పోయింది అనుకో. ఒక లాయల్గా నువ్వున్నావు, లాయల్గా తను లేదు. ఆ 40 ఏళ్ళ దగ్గర ఏం నచ్చిందో వదిలేసేయి. నీ కిస్మత్ బాగుంటే నీ జిందగీలోకి ఇంకో మంచి అమ్మాయి వస్తుంది. దరిద్రం పోయింది అనుకో. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరేలాగా షేర్ చేయండి.